హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రజా రవాణాలను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని నివారించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు వ్యవస్థను రికార్డు స్థాయిలో విస్తరించాలని నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా 122.6 కిలోమీటర్ల మేర రెండో దశ మెట్రో విస్తరణకు 38,595 కోట్ల అంచనాలతో కేంద్రానికి డిపిఆర్ సమర్పించింది. ఇక మూడో దశలో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో కారిడార్తో పాటు శంషాబాద్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో నిర్మించనున్నారు. దీనివల్ల హైదరాబాద్లో మొత్తం మెట్రో నెట్వర్క్ 391 కిలోమీటర్లు చేరనుంది. హైదరాబాద్ మహానగర కోర్ అర్బన్ రీజియన్ ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేసేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మెగా మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. నగరంలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్య నివారణే ధ్యేయంగా పర్యావరణీయత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు మెట్రో నెట్వర్క్ను కూడా ఊహించని రీతిలో విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణిస్తున్న తరహాలోనే హైదరాబాద్లో క్యూర్ పరిధిలోని అన్ని వైపులా అద్భుతమైన మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఉమ్మడిగా కసరత్తు చేస్తూ చారిత్రాత్మక ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. మొత్తం 122.6 కిలోమీటర్ల మేర సాగే ఈ రెండో దశ విస్తరణను 38,595 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిధుల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. రెండో దశలో ప్రధానంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్ల, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, ఇక జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు మెట్రో లైన్లను విస్తరించనున్నారు. మరోవైపు చూసుకుంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మేర సాగే సరికొత్త మార్గాన్ని 7,168 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ కింద ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ మార్గాన్ని మూడో ప్రాజెక్టుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి రెండో దశకు ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించడంతో పాటు మూడో దశ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి స్థాయి డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులు నిశ్చయించారు. ఈ మూడో దశలోనే అత్యంత కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణను ఈ ప్రాజెక్టును కూడా చేర్చారు. అయితే ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రెండో దశలో ప్రతిపాదించిన మెట్రో లైన్లు అన్నీ కూడా దాదాపుగా ఓఆర్ఆర్ సరిహద్దులకు సమీపంలోనే ముగుస్తాయి. ఢిల్లీ మెట్రో లూప్ తరహాలో ఈ ప్రాంతాలన్నింటినీ అనుసంధానిస్తూ ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర ప్రత్యేక మెట్రో కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, చౌటుప్పల్, మేడ్చల్, షామీర్పేట, శంషాబాద్, తుక్కుగూడ, గట్కేసర్ వంటి శివారు ప్రాంతాల నుండి ఉపాధి, ఉద్యోగుల నిమిత్తం ప్రతిరోజు లక్షలాది మంది నగరంలోకి వస్తున్నారు. దీనివల్ల పగటిపూట విపరీతంగా వాహనాల రద్దీ పెరిగి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రయాణ సమయం వృధా అవడంతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారంగా మెట్రో కనెక్టివిటీ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని కారిడార్లు కలిపి హైదరాబాద్ మహానగరంలో మొత్తం 391 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.